చేసుకోవద్దు, మర్చిపోవాలని. ఏ రోగం నిన్ను ఏమి చేయదు, ఏ వ్యాధి నిన్ను ఏమి చేయదు, ఏ అప్పులు కూడా నిన్నేమి చేయవు. అవి ఏం చేయవు. కానీ నువ్వు ఆలోచించి క్షురించి నువ్వు ఇబ్బందుల పాలైపోతున్నావు తప్ప నీ మీద ఏ భారము, ఏ ఇబ్బంది, అది ఇబ్బంది నువ్వు తెలుసుకుందే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని పిల్లరా, నూతన సంవత్సరం, నూతన ఆరాధన, మొదటి ఆరాధనలో దేవుడు మాట్లాడే మాట, ఈ సంవత్సరం అంతా దేవుడు అంటున్నాడు, మీరు మునుపటి తలంచుకోకురి. అంటే తలుసుకోకురి, జ్ఞాపకం కూడా చేసుకోకురి. అదేనా అక్కడ అదే అన్నాడు, మునుపటి జ్ఞాపకం చేసుకోకురి, పూర్వకాలం సంగతులు తలంచుకోకురి. వాటిని తలుచుకోవద్దు, మీరు మర్చిపోవాలి. మునుపటి ఏది కూడా జ్ఞాపకం రాకూడదు. హల్లెలూయా. ఇదిగో నేను ఒక సూచిక క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచించునా, మీరు అరణ్యంలో త్రోవ కలగ చేయించున్నారు. అరణ్యం అంటే ఏంటండి? అరణ్యం అంటే ఏంటి? అడవి. అడవి ఎట్లుంటది చెప్పండి? అడవి ఎవరు చూడలేదా? ఇంకా చెట్లు ఒకటే ఉంటాయా? ఏం చూస్తారండి? అడవి గుట్టలు, లోయలు, రాళ్ళు, ఎన్నో వాగులు, వంకలు, ఎన్నో అడవిలో. అలాంటి అడవిలో నీకు ఏదట దోమ, నీకు మంచి దోమ చూపిస్తా అంటున్నాడు. నీకు సమస్యలు ఎన్నైనా సరే, ఎన్ని ఇబ్బందులైనా సరే, అడవిలాంటి నీ జీవితంలో కూడా గుట్టలు, లోయలు, వంకలు, ఎన్ని సమస్యలున్నా సరే భయపడకు, నీకు తోవ కలగ చేయించున్నాను అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను అరణ్యంలో తోవ కలగ చేయించున్నాను, ఎడారిలో నదులు పారిపో చేయించున్నాను. నదులు అంటే చెప్పండి? ఇసుక దిబ్బలా? ఏంటిది? కాలువలు. నది చెరువు కాదు, అదేనా? సముద్రం కాదు. ఇక్కడ ఏమంటుడు? నది. నది అంటే ఎప్పుడు పారుతూనే ఉంటది. ఎప్పుడు మీ జీవితంలో నిండైన ఆశీర్వాదాలు, నిండైన దేవుడు మీకు కుమ్మరిస్తూనే ఉంటాను. భయపడకుని, మీరు జడిన అవసరం లేదు. మీ పాత తలొచ్చబడి, మీ పాత జీవితం మీరు మళ్ళా దాని జ్ఞాపకంలోకి రానివ్వండి. అటవీ మార్గంలో నీకు దారి వేస్తా, మంచి దారి చూపిస్తా. మీరు భయపడుకుని, నేను ఏర్పరచుకున్న ప్రజలు తాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుతున్నాను, ఎడారిలో నదులు కలగ చేయించున్నాను. అదేనా? ఎడారిలో ఏ కలగ చేస్తాడ? నదులు. అదేనా? నదులు కలగ చేస్తాంటున్నాడు. నువ్వు పాత్ర మళ్ళీ తలంచుకోకూడదు. దేవుడి సన్నిధిలో నూతన సంవత్సరంలోకి మొదటి ఆరాధనలో మనం ఉన్నాం కనుక దేవుడు అదే అంటున్నాడు, ఈ సంవత్సరం అంతా మీరు నూతనంగా జీవించాలి, నూతన ఆశీర్వాదాలే పొందుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పుకోలు నన్ను కనపరుస్తున్నాయి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నాకు స్తోత్రము పరుస్తూ, స్తోత్రము మనం ఆయనకు స్తోత్రము పరచాలి, అంతే. స్తోత్రం చెప్పాలి. కానీ మొదటి స్థితి మనకు అవసరం లేదు. పూర్వకాలంలో మనకు జరిగినవి ఏది కూడా తలెత్తుకోవద్దు. అదేనా? ఎలా ఉండాలి మరి? నూతనంగా ఉండాలి. చూడండి, అలా మొదటి ఆరాధన, మొదటి ఆదివారం
చూడండి కీర్తన గ్రంథంలో మొదటి అదే కీర్తన చూడండి ఒకసారి ఏముందో చూడండి అక్కడ. ఏదట ఎవరా దుష్టులు? దుష్టులు అంటే ఎవరు? చెడగొట్టేవారు. అదేనా? నిన్ను ప్రార్థన నడవకుండా, చర్చికి పోకుండా, ఏ ఉండు ఊకో వాళ్ళు పోతే 500 వస్తాయి. అదేగా ఈ వారం ఒక్కో వారం ఎగ్గొట్టి ఏమైంది? దుస్తులు వీళ్ళు చెప్తారు, రకరకాలుగా చెప్తారు. ఏం పెట్టారా పోయిన 2023 సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టినో నాకు తెలియదు. అది దేవుడికి మాత్రమే తెలుసు. ఈ నూతన సంవత్సరంలో మీరు ఏ ఒక్క ఆదివారం కూడా మీరు తప్పిపోకూడదు. హల్లెలూయా. దుష్టుల ఆలోచన ప్రకారం మీరు ఉండకూడదు. ఆ దుష్టుల స్వాగతం కూడా చేయకూడదు. చదువమ్మా. పాపల మార్గంలో నిలవక హల్లెలూయా. దేవుని మహిమపరచండి. జ్ఞానం లేదు నీకు. బెల్లం ముందరగా కూర్చోరు. దీవరాత్రులు ధర్మశాలను ఆనందించడానికి చెప్పు అయ్యారు. నీ ఇష్టమే చెప్పుకోపో. బెల్లం ముందర మీకు కాదు చేయదు. బా ఎంత మంచి మాట చెప్పి సంతోషపడాలి. ఏంటి సంతోషం? ఆశీర్వాదాలు కావాలి కనుక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ ఆనందాన్ని మొక్కలని కొద్దిగా మానేట్టున్నాయిగా, నవ్వు కనపడలేగా. మొదటి ఆరాధన అండి. ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఉండాలి. దేవుడు ఈ సంవత్సరం అంతా మనందరినీ సంతోషంగా ఉంచుగాక. అదేగా ఆయన ధర్మశాస్త్రం అంటే మనము ఆనందించాలి. ఆయన వాక్య ప్రకారంగా నడుచుకోవాలి. తన దాసు ద్వారా ఏ వాక్యాన్ని వెలువరుస్తాడో ఆ వాక్య ప్రకారంగా నడుచుకోవాలి. వాక్యం చెప్పిన దైవ సేవ మీద కూడుకోవద్దు, సరుకోవద్దు. ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటున్నాక. అదేగా అపసకులు కూర్చున్న అపసకులు అంటే ఎవరు? అవకాశం వాడేవారు. అల్లరి